జిట్టా బాలకృష్ణారెడ్డి కన్నుమూత. ఇది చాలా విషాదకరమైన, అసలు డైజెస్ట్ చేసుకోలేని వార్త. ఇది భువనగిరి నియోజకవర్గంలోనే కాదు, టోటల్ తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, తెలంగాణ రావడంలో వచ్చిన తర్వాత పోరాటం చేయడంలో కూడా ఆయన సరే లాస్ట్ మూమెంట్లో ఎలక్షన్స్కి ముందు ఆయన బీఆర్ఎస్లోకి పోయి ఉండొచ్చు. కానీ ఆయన సరే ఈ పార్టీలు, ఈ వ్యవహారం, ఈ పాలిటిక్స్ అంతా, రాజకీయాలంతా పక్కన పెడితే ఈజ్ ఎ గ్రేట్ లీడర్. ఎంతో ప్రజాసేవ చేసిన లీడర్. ఎప్పుడో 2004, 2009లో ఎమ్మెల్యే కావాల్సిన లీడర్ 2024 అయినా కనీసం ఆయన చట్టసభల్లో అడుగు పెట్టలేకపోయిండు. ఆర్థికంగా చాలా పార్టీలకు చాలా రకాలుగా సహాయం చేసిన వ్యక్తి. చివరికి ఆయన 52, 54 సంవత్సరాల వయసులోనే ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. యాక్చువల్గా ఆయనకి టీబీ వచ్చిండే, టీబీ అది బ్రెయిన్ వరకు సోకిందని అన్నారు. దాని తర్వాత అది క్యాన్సర్గా మారి ఇన్ఫెక్షన్ ఎక్కువైందని అన్నారు. సో దానివల్ల ఆయన భారీగా వెయిట్ లాస్ అయిండు, కొద్ది రోజులు ట్రీట్మెంట్లోనే ఉన్నారు. మళ్ళీ సెట్ అయింది అనుకున్నప్పుడు సడన్గా మొన్న 2 నెలల క్రితం యశోద ఆసుపత్రికి తీసుకెళ్ళిన డాక్టర్స్ కూడా అదే చెప్పినారట. హోప్స్ పెద్దగా లేవు, బట్ ఏమైనా క్యూర్ అవుద్దేమని కుటుంబ సభ్యులు అనుకున్నారు. బట్ కానీ ఆయన క్యూర్ కాలేదు. అప్పటికే ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయింది. ట్యూమర్, క్యాన్సర్ ఆయన్ని బలి తీసుకున్నది. జిట్టా బాలకృష్ణారెడ్డి కన్నుమూత, బ్రెయిన్ ట్యూమర్తో అస్వస్థత, నెలన్నర నుంచి ఆసుపత్రిలో బీఆర్ఎస్ నేత. పరిస్థితి విషమించడంతో భువనగిరికి అశ్రు నయనాలతో ప్రజల వీడ్కోలు. తెలంగాణ ఉద్యమంలో జిట్టా చెరగని ముద్ర. నాట్ ఓన్లీ తెలంగాణ మూమెంట్, యాక్చువల్గా ఆయన మీరు మూసీ పరివాహక ప్రాంతంలో ఆయన పాదయాత్ర కూడా చేపట్టిండు యువ తెలంగాణ పార్టీ తరపున. యూత్ని అట్రాక్ట్ చేసే రకంగా ఆయన చాలా ప్రోగ్రామ్స్ తీసుకున్నాడు. మీరు చూడండి, ఆ నియోజకవర్గంలో చాలా గ్రామాలకి వాటర్ ప్లాంట్లు ఇచ్చిండు. ఎందుకంటే అక్కడ మొత్తం ఫ్లోరైడ్తో కూడిన ఏరియా అది, భువనగిరి నియోజకవర్గం ఆ ప్రాంతం అంతా కూడా. సో కానీ నాకు ఎందుకు అదృష్టం కలిసి రాలేదు, ఎమ్మెల్యే కాలేకపోయిండు. ఇప్పుడున్న లీడర్లు వీళ్ళు, ఇప్పుడు శేఖర్ రెడ్డి, అనిల్ కుమార్ రెడ్డి, వీళ్ళంతా అసలు అప్పుడు వీళ్ళంతా పెద్దగా అప్పుడు ప్రభావం కూడా లేదు. ఎప్పుడో 2004 ఎక్కడ, 2009 ఎక్కడ, ఆ టైంలో ఎమ్మెల్యే కావాల్సిన వ్యక్తి. 2004లో అనుకుంటా నరేంద్ర వచ్చి ఆ కేసీఆర్ టికెట్ ఆయనకి ఇచ్చిండు. ఒక రకంగా ఏంటంటే ఈయన రాజకీయంగా పూర్తిగా దెబ్బతీసింది కేసీఆరే. కాకపోతే నేను 2023లో మళ్ళీ అందులోకి పోయిండలే, కానీ రకరకాల రీజన్స్తో ఎక్కడో దగ్గర చిన్న ఆశ ఉంటుంది కదా, ఈసారైనా మనం ఏమైనా అవ్వగలుగుతామేమో అని. పాపం ఆయన అది కూడా కాలేకపోయిండు. 2004లో నరేంద్ర వచ్చి సీట్లు అక్కబోయిండు, అప్పుడే ఎమ్మెల్యే కావాలైనా. 2009లో పాపం మహాకూటమిలో భాగంగా ఉమామాధవరెడ్డికి టికెట్ ఇచ్చేసారు. అప్పటికే ఈయన చాలా బలమైన లీడర్గా ఉన్నాడు. ఇండిపెండెంట్గా పోటీ చేస్తే 14,000తోనో 15,000తోనో ఓడిపోయింది. అది కూడా ఏదో సింబల్ ప్రాబ్లం వల్ల ఈయన ఓట్లంతా కూడా వేరే వాళ్ళకి పడిపోయినాయి. ఆ ఇండిపెండెంట్ క్యాండిడేట్, ఇంకో ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఓట్లు చూస్తే భారీగా పడ్డాయి ఆయనకి. సో అక్కడ ఈయన చాలా దారుణంగా దెబ్బతినాల్సి వచ్చింది. లేకపోతే అప్పుడే ఎమ్మెల్యే అయిన ఇండిపెండెంట్గా. సో ఇండిపెండెంట్గా గెలిచేంత సత్తా ఉన్న వ్యక్తి అంటే ఆ నియోజకవర్గంలో ఎంత గొప్ప పేరు ఉంటుంది. ఇక దాని తర్వాత ఆయన కాంగ్రెస్లోకి వెళ్ళడం, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు. అక్కడి నుంచి రాజశేఖర రెడ్డి చనిపోగానే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్లోకి వెళ్ళడం, మళ్ళీ అటు నుంచి యువ తెలంగాణ పార్టీ పెట్టడం, యువ తెలంగాణ పార్టీ నుంచి మళ్ళీ భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళడం, దాని తర్వాత కాంగ్రెస్లోకి రావడం, మళ్ళీ బ్యాక్ బీఆర్ఎస్లోకి వెళ్ళడం. ఇవన్నీ కూడా ఆయన పాపం ఎందుకో అదృష్టం ఆయన కలిసి రాలే. కానీ మంచి లీడర్ ఆయన. బాలకృష్ణారెడ్డి మృతదేహం వద్ద నివాళి అర్పిస్తున్న హరీష్ రావట. హరీష్ రావు అని ఆదుకున్నాడా మరి? టికెట్ ఏమాయి? 2004లో, 2008, 2009 ఇప్పుడు మీరు చనిపోయిన తర్వాత మేము ముందు నుంచి మాట్లాడుతూనే ఉన్నాం. ఈ సమయంలో రాజకీయం అని కాదు, కానీ ఆయనైతే మానసికంగా ఆయనైతే హింసించినారు కదా. ఆయనను వాడుకున్నారా లేదా? ఆయనది ఈయనే ఉంటుంది నాగోల్ దగ్గర ఫంక్షన్ హాల్ కమ్ ఫామ్ హౌస్ లాగా. ఫంక్షన్ హాలే అనుకుంటుంది, పెళ్ళిళ్ళు అవి జరుగుతుంటాయి. అందులో ఎన్నిసార్లు కేసీఆర్ పోలే? ఆ ఆస్తి మీద మీకు ఫోకస్, మీ కన్ను పడలే. నా ఇంటర్వ్యూలో చెప్పిండు, నేను తొలి వెలుగులో ఉన్నప్పుడు చేసిన ఇంటర్వ్యూలో చెప్పిండు కదా ఆయన. అన్యాయంగా ఆయన్ని దూరం పెట్టి రానాడు, ఇవాళ పోయి పరామర్శిస్తున్నారు. ఏం చెప్తాం ఇక. 2004లో ఎమ్మెల్యే కావాల్సిన వ్యక్తి 2024 అంటే 20 ఏళ్ళ కింద ఎమ్మెల్యే కావాలా? ఆయన ఏంటంటే సొంత గడ్డపై కన్ను మూయాలన్న కోరికతో వెంటిలేటర్ను తొలగించారట. పరిస్థితి విషమించడంతో లామా పైన భువనగిరికి తరలించారు. అశ్రు నయనాలతో వీడ్కోలు. జనసంద్రమైన భువనగిరి. టీఆర్ఎస్తో రాజకీయాల్లోకి, కాంగ్రెస్ వైసీపీలో సేవలు. యువ తెలంగాణ పేరిట సొంత పార్టీ. ఎన్నికల ముంగిట కాంగ్రెస్లోకి, వెంటనే బీఆర్ఎస్లోకి.
మంచి స్నేహితుడిని కోల్పోయా రేవంత్ రెడ్డి. తెలంగాణ సాధనే లక్ష్యంగా యువతను సంఘటితం చేసి మలిదశ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన జిట్టా బాలకృష్ణారెడ్డి 52 సంవత్సరాలు కన్నుమూశారు. ఏ పార్టీలో ఉన్నా ప్రజా సమస్యలపైన అలుపెరగని పోరాటం సాగించిన ఆయన బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతూ కన్నుమూశారు. అస్వస్థతకు గురవడంతో జూలై 22వ తేదీన బాలకృష్ణారెడ్డి సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చేరారు. మధ్యలో ఆరోగ్యం కొంత మెరుగుపడడంతో ఐసీయూ నుంచి ప్రత్యేక గదికి తరలించారు. కానీ ఇన్ఫెక్షన్లు, పలు అవయవాల పనితీరు దెబ్బతినడంతో పరిస్థితి మరింత విషమించింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా చికిత్సకు బాలకృష్ణారెడ్డి శరీరం సహకరించలేదు. ఆరోగ్యం విషమించడంతో 2 రోజులుగా వెంటిలేటర్పై ఉంచారు. శుక్రవారం ఉదయం లామా అంటే లీవింగ్ అగెనెస్ట్ మెడికల్ అడ్వైస్ దానిపైన బాలకృష్ణారెడ్డిని కుటుంబ సభ్యుల తోడుగా ఇంటికి పంపించినట్లుగా ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. పుట్టిన గడ్డపైనే తుది శ్వాస వదలాలి అనే బాలకృష్ణారెడ్డి కోరిక మేరకు భువనగిరికి తీసుకొచ్చారు. భౌతిక కాయాన్ని అమరుల స్తూపం వద్ద కొంతసేపు ఉంచాక కిలోమీటర్ దూరంలో ముగ్దుంపల్లిలో ఉన్న ఆయన ఫామ్ హౌస్కు తీసుకెళ్లారు. అభిమానుల కోసం 4 గంటల పాటు అక్కడే ఉంచారు. స్వగ్రామం భువనగిరి మండలం బొమ్మాయిపల్లిలో అంత్యక్రియలు నిర్వహించారు. సామాజిక సేవకు కదిలి యువతను ఏకం చేసి భువనగిరి జిల్లాలో తెలంగాణ మలిదశ ఉద్యమ పోరాటం అంటే గుర్తొచ్చేది జిట్టా బాలకృష్ణారెడ్డి. ఇప్పుడున్న లీడర్లు ఎవ్వరూ లేరు, ఈనాడు ఉన్న లీడర్లు ఎవ్వరూ లేరు. అందులో తన ఆశ, ఆశయం, ఆకాంక్ష తెలంగాణనే అంటూ అనేక సంఘాలను ఏకతాటిపైకి తెచ్చారు. తెలంగాణ సంప్రదాయ సంస్కృతికి అద్దం పట్టేలా భువనగిరిలో కార్యక్రమాలు నిర్వహించారు. అసలు ఈ తెలంగాణ ఆత్మీయ సమ్మేళనం అని స్టార్ట్ చేసిందే జిట్టా బాలకృష్ణారెడ్డి. సెన్సేషన్ అప్పుడు 2017-18 అనుకుంటా, ఐ థింక్ నేను అనుకోవడం. ఆ మీటింగ్ సెన్సేషన్. అసలు అలైబలై కార్యక్రమాలు, కల్చర్ని ఇది చేయడంలో ఆయన నిజంగా చాలా గొప్ప సేవనే చేసిండు. యువతను చైతన్యపరిచి ఆరోగ్య శిబిరాలు, గ్రామీణ క్రీడలు, శ్రమదానాలు, రక్తదానాలు ప్రోత్సహించారు. డాక్టర్ చిలుముల రామచంద్రారెడ్డి ఫౌండేషన్ సహాయంతో 2003లో 1,20,00,000తో భువనగిరిలో అమ్మమ్మ తాతయ్యలు చిలుమల శివరాజుని నారాయణ రెడ్డి పేరిట ప్రభుత్వ కాలేజీ నిర్మించారు. 106 గ్రామాల్లో 3,50,00,000తో వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. ఎయిమ్స్ స్థాపన ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. హైదరాబాద్లో నేషనల్ యూత్ ఫెస్టివల్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నుంచి నేషనల్ యూత్ అవార్డు అందుకున్నారు. 2005లో మూసీ పరిరక్షణ యాత్ర చేపట్టారు. 1998లో రంగారెడ్డి జిల్లా యువజన, 1999లో హైదరాబాద్ జూనియర్ ఛాంబర్స్ సామాజిక సేవ, 2005లో భారత ప్రభుత్వం నుంచి జాతీయ ఉత్తమ యువజన సేవా పురస్కారం అందుకున్నారు. కన్నీరు మున్నీరైన అభిమానులు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బీర్ల ఐలయ్య, భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు అనిల్ కుమార్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, మందుల సామెల్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీలు కోదండరాం, తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ కీలక నేతలు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, మందకృష్ణ మాదిగ, పలువురు ప్రజాప్రతినిధులు జిట్టా భౌతిక కాయానికి నివాళి అర్పించారు. భువనగిరిలోని అమరవీరుల స్తూపం వద్ద జిట్టాను చూడగానే అభిమానులంతా కన్నీరు మున్నీరయ్యారు. ఫామ్ హౌస్కు భారీ ర్యాలీగా వెళ్లారు. జిట్టా చేపట్టిన ఉద్యమాలను గుర్తు చేస్తూ కళాకారులు పాటలు పాడారు. 20 ఏళ్ల వయసులోనే మేనమామ ప్రోద్బలంతో, సో వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళు పాపం దారుణం. యాక్చువల్గా ఆయన పెట్టిన పార్టీని కూడా 2022లో భారతీయ జనతా పార్టీలో విలీనం చేసిండు. సో ఆయన ప్రస్థానం ముగిసింది. ఒక గొప్ప నాయకుడు, ఒక ఉద్యమ నాయకుడు, ముఖ్యంగా తెలంగాణ కోసం కొట్లాడిన, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా 10 ఏళ్ళు కొట్లాడుతూనే ఉన్నాడు ఆయన.